అందరికీ నమస్కారం. నా పేరు బొడ్డు వెంకట సతీష్. మా తండ్రి గారి పేరు బొడ్డు ముత్యాలరావు గారు. మా తల్లి గారి పేరు శ్రీమతి బొడ్డు సత్యవతి గారు. మా తల్లి గారికి తండ్రి గారికి మేము నలుగురు సంతానం. అందులో ముగ్గురు అబ్బాయిలము, ఒక అమ్మాయి. వీరిలో ప్రథమ సంతానం మా పెద్ద అన్నయ్య బొడ్డు సూర్యనారాయణమూర్తి గారు. తర్వాత మా అక్క చుండూరి సీతామహాలక్ష్మి గారు మరియు భర్త చుండూరి సురేష్ గారు. అలాగే వారికి ఇద్దరు సంతానం, ఆశీష్, అదేవిధంగా శ్రీమతి నిఖిత వారి కుమారుడు చిరంజీవి పన్వి. మా అమ్మగారికి నాన్నగారికి ఏకైక ప్రథమ ముని మనవడుగుడు. అదేవిధంగా మా చిన్న అన్నయ్య గారు బొడ్డు వెంకట సుబ్బారావు గారు, మా వదిన గారు లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే వారి అబ్బాయి జోగేశ్వర శ్రీకర్, వారి అమ్మాయి జిత్యా అనుశ్రీ. అదేవిధంగా మా కుటుంబంలో నేను చిన్నవాడిని, మా భార్య శ్యామలాదేవి, నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి ఝాన్సీ సంజన, చిన్నమ్మాయి రుషిక వెంకట శ్రీకృతి. మా నలుగురు సంతానము కూడా మా అమ్మగారికి నాన్నగారికి ఈ డిసెంబర్ 14, 15 తారీఖున వారు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమరథ శాంతి అనే క్రతువుని చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరిపై ఉండి ఇదే రకమైనటువంటి అన్యోన్యత, ప్రేమానురాగాలతో వారి దాంపత్య జీవితం శతాధిక సంవత్సరాలు కొనసాగాలని, ఆ భగవంతుడి వీరికి అటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించాలని కోరుకుంటూ మేము సంతానం అందరం కూడా మా నాన్నగారికి, మా అమ్మగారికి ఈ భీమరథ శాంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యావత్ కార్యక్రమం అంతా కూడా ముంగండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి మందిరం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మదర్పిత చందన తాంబూలాది సత్కారాలను స్వీకరించి, మేము అందించినటువంటి విందుని ఆరగించి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ఆనందింపజేయగోరుచున్నాము. అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు.